హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మార్కెట్కి వెళ్ళాలనేసి రెడీ అయినాం. మా వాడైతే వాళ్ళ నానమ్మకైతే ఉమ్మ పెట్టి బాయ్ చెప్పేసి బయలుదేరుతుండు. మా ఆయననైతే బైక్ తీసుకురావడానికి అక్కడ సైడ్ వెళ్ళిండు. బైక్ మీదనైతే రియాన్ గారు నిమ్మలంగా కూర్చొని మమ్మీ ఎక్కువ అని చెప్తుండు. మేమైతే స్టార్ట్ అయినాం. మార్కెట్ అయితే దగ్గరనే ఉంటుంది, 5-10 నిమిషాలలో పోవచ్చు. మార్కెట్కి అయితే వచ్చేసాం. మా అయితే కొంచెం కచ్చా రోడ్లు అండి, ఒడిదొడుకులు ఎక్కువ ఉంటాయి, కానీ పోక తప్పుతుందా. మేమైతే మాకు తెలిసిన అన్నయ్య దగ్గరనే తీసుకుంటామండి కూరగాయలు. మేమైతే వచ్చేసాం. నేనైతే అడుగుతున్నా, బాగున్నావు అన్నయ్య అనేసి అడిగి అక్కడ సైడ్ అయితే వెళ్తున్నానండి. ఏమేం కూరగాయలు ఉన్నాయని ముందు చూసేసి తర్వాత కూరగాయలు తీసేసుకున్నా. అన్నయ్య దగ్గర కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉంటాయండి. మళ్ళీ మా ఊరు సైడ్ నుంచి వస్తాయి కూరగాయలు. అట్లనేసి ఎక్కువ అన్నయ్య దగ్గరనే తీసుకుంటాం. మళ్ళీ కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు అనేసి అన్నయ్య దగ్గర తీసుకుంటాం. మేమైతే కూరగాయలు తీసేసుకున్నాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కూరగాయలు బ్యాగులు అయితే వేసేసుకొని వెళ్తాం. ఏమేమి కూరగాయలు తీసుకున్నామో ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. చూడండి, టమాటాలు తీసేసుకున్నా, అండ్ గోరుచిక్కుడు, బెండకాయలు, మిరపకాయలు తీసేసుకున్నా, దొండకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయ, అండ్ క్యారెట్, బీట్రూట్ తీసుకున్నామండి. ఉల్లికాడలు, మళ్ళీ పుదీనా, కొత్తిమీర తీసేసుకున్నాము. అత్తమ్మనైతే కూరగాయలు ఆకుకూరలు ఎప్పటికప్పుడు తెంపి పెడుతుంది. పుదీనానైతే తెంపుతుందండి, ఎందుకనంటే పుదీనా పచ్చడి వేయమని తెంపుతుంది. మరి అనగాడు చూడండి ఎంత మంచిగా తెంపి అందులో వేస్తుండో. మీకు కనుక వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.